టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే కోటి ఉమెన్స్లో పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా ఫేజ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్స్ చెప్పడం జరుగుతుందండి. సో మెయిన్లీ మనకు కట్ ఆఫ్ వచ్చేసి క్యాస్ట్ వైజ్ జరగడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ వీడియోలో కంప్లీట్గా ఒక్కొక్క సబ్జెక్ట్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి ఓన్లీ గర్ల్స్ ఉంటారు కాబట్టి కొందరు 1 సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఉంటారు, కొందరు మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళు ఉంటారు. సో ఎవరికైతే ఉస్మానియా యూనివర్సిటీ మిస్ అయిందో సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనము కోటి ఉమెన్స్కి ఇవ్వాలి. అండ్ కోటి ఉమెన్స్ అన్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ టీఎంవి అని ఉంటుంది మనకు. లైక్ మీరు ఎప్పుడైతే వెబ్సైట్లో చూసుకుంటారో టీఎంవి క్యాంపస్ అంటారు. సో దాన్నే కోటి ఉమెన్స్ కూడా అంటారు. సో మెయిన్గా ఈ వీడియోలో అన్ని క్యాస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ చెప్తాను. లాస్ట్ కట్ ఆఫ్స్ అంటే అక్కడి వరకు ఆ సబ్జెక్ట్లో సీట్ ఆగిపోయింది. సో మీ యొక్క ర్యాంక్ కంపేర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక క్యాస్ట్లో 70 ఉందనుకో కట్ ఆఫ్. సో మీరు కనీసం బిలో 80 అంటే 70 to 80, 70 to 90 ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సపోజ్ మీ ర్యాంక్ వచ్చేసి 300, 400 ఉంటే రాకపోవచ్చండి. సో మీరు వేరే యూనివర్సిటీలు ట్రై చేయాలి. కాకతీయ కావచ్చు, శాతవాహన కావచ్చు. సో అలా ఎవరికైతే కోటి ఉమెన్స్లో డ్రీమ్ ఉందో ఫస్ట్ కట్ ఆఫ్స్ తెలుసుకోండి. కట్ ఆఫ్స్ తర్వాత మీ కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి అవి చూసుకోవాలి. అండ్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో వెబ్ ఆప్షన్స్ కూడా ఎట్లా పెట్టాలి, ఎట్లా పెడితే మీకు సీట్ ఈ యూనివర్సిటీ కాకపోయినా వేరే యూనివర్సిటీలో ఎట్లా వస్తుంది, లేదంటే ఇదే యూనివర్సిటీలో ఎట్లా తెచ్చుకోవాలో అవి కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎంఏ ఇంగ్లీష్ అండి. సో సబ్జెక్ట్స్ వైజ్ చెప్తాను. ఫస్ట్ ఎంఏ ఇంగ్లీష్ ఎస్సీ 289 కట్ ఆఫ్, ఎస్టీ 273, బీసీఏ 174, బీసీబీ 230, బీసీడీ 183, బీసీఈ 155, ఈడబ్ల్యూఎస్ 1423. సో ఇవి వచ్చేసి మనకు లాస్ట్ కట్ ఆఫ్స్. అంటే ఆ కట్ ఆఫ్స్ వరకే ఆ కాలేజ్లో ఫేజ్ 1లో ఆ స్టూడెంట్స్కి సీట్ వచ్చింది. దాని పక్కన మనకు దగ్గరలో ఉంటే మనకు సెకండ్ ఫేజ్లో ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఎప్పుడు ఈ స్టూడెంట్స్ ఎవరన్నా వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోయినా, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నా, అది కూడా మీ క్యాస్ట్లో ఎవరైనా వెళ్ళిపోతే మీకు వస్తుంది. సపోజ్ ఎస్సీలో ఎవరైనా వెళ్ళిపోతే మీకు ఇస్తారు, మీరు ఎస్టీ క్యాండిడేట్ వెళ్ళిపోతే ఎస్టీ వాళ్ళకి ఇస్తారు, మీకు ఇవ్వరు. సో ఇదంతా మనకు రిజర్వేషన్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి సో మెయిన్ మీ ర్యాంక్ క్యాస్ట్ మీద డిపెండ్ అవుతాయి మనకు సీట్స్ వస్తాయా రాదా అని. సో ఇది ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించింది. నెక్స్ట్ ఎంఏ హిందీ ఎస్సీ 125, ఎస్టీ 191, బీసీబీ 169, బీసీడీ 92, బీసీఈ 114. సో ఇవి మనకు ఎంఏ హిందీ అండి. నెక్స్ట్ ఎంఏ తెలుగు. ఎంఏ తెలుగులో ఎస్సీ 108, ఎస్టీ 244, బీసీఏ 289, బీసీబీ 122, బీసీడీ 93, బీసీఈ 492, ఈడబ్ల్యూఎస్ 2800. సో ఇవి మనకు ఎంఏ తెలుగు ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ వరకు మనకు కట్ ఆఫ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎంఏ ఉర్దూ బీసీఈ 77, ఓసీ లైక్ ఇక్కడ మనకు ఉర్దూ కాబట్టి ఇక్కడ మెయిన్గా ఎక్కువ ముస్లిం మైనారిటీ వాళ్ళు అప్లై చేస్తారు, తెలుగు వాళ్ళు అసలు ఉండరు మోస్ట్లీ. సో ఇక్కడ బీసీ అంటే వాళ్ళందరూ మైనారిటీ కింద వస్తారు. సో 77 వరకు కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీ వచ్చేసి 38, ఓసీ జనరల్లో వచ్చేసి 74. సో ఈ 3 క్యాస్ట్ మాత్రమే వాళ్ళు సీట్స్ ఇచ్చారు ఎంఏ ఉర్దూ కవి. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్ అండి. సో ఎస్సీ 252, ఎస్టీ 318, బీసీఏ 247, బీసీఈ 136, బీసీబీ 145, బీసీడీ 1335, ఈడబ్ల్యూఎస్ 1589. సో ఇవి మనకు ఎంఏ ఎకనామిక్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎస్సీ 343, ఎస్టీ 294, బీసీఏ 403, బీసీబీ 325, బీసీడీ 170, బీసీఈ 566, ఈడబ్ల్యూఎస్ 803. సో ఇవి ఎంఏ పొలిటికల్ సైన్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఏ సైకాలజీ ఎస్సీ 414, ఎస్టీ 499, బీసీఏ 516, బీసీబీ 487, బీసీడీ 336, బీసీఈ 503, ఈడబ్ల్యూఎస్ 370. సో ఇవి మన కట్ ఆఫ్స్ అండి. నెక్స్ట్ ఎంకామ్ అండి. సో ఎంకామ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఎస్సీ 384, ఎస్టీ 673, ఎస్టీ, బీసీఏ 416, బీసీబీ 155, బీసీడీ 254, బీసీఈ 477, ఈడబ్ల్యూఎస్ 1114, 1114. సో ఇవి ఎంకామ్కి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఎస్సి బాటనీ ఎస్సీ 107, ఎస్టీ 109, BCA 150,
బీసీబీ 170, బీసీడీ 122, బీసీఈ 143, ఈడబ్ల్యూఎస్ 567. సో ఇవి ఎంఎస్సి బాటనీ ఎవరైతే లైక్ కోటి ఉమెన్స్లో చేద్దాం అనుకుంటున్నారో అవి మనకు కట్ ఆఫ్స్. సో నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ అండి. సో ఎంఎస్సి కెమిస్ట్రీలో కూడా మనకు ఒక 4 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. లైక్ అనలిటికల్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, పారాసిటికల్ లైక్ ఫార్మాసిటికల్. సో ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. సో ప్రతి సబ్జెక్ట్లో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి కూడా చెప్తాను. ఫస్ట్ అనలిటికల్ కెమిస్ట్రీ ఎస్సీ 1631, ఎస్టీ 3269, బీసీఏ 1898, బీసీబీ 1297, బీసీడీ 1113, బీసీఈ 1711, ఈడబ్ల్యూఎస్ 2124. సో ఇవి అనలిటికల్ కెమిస్ట్రీలో ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీలోనే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎస్సీ 760, ఎస్టీ 553, బీసీఏ 392, బీసీబీ 520, బీసీడీ 378, బీసీఈ 761, ఓసీఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3329. సో ఇవి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి. ఎస్సీ 568, ఎస్టీ 706, బీసీఏ 742, ఈడబ్ల్యూఎస్ 1346, బీసీబీ 475, బీసీడీ 352, బీసీఈ 555. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఎస్సీ 2984, ఎస్టీ 3431, బీసీఏ 3007, బీసీబీ 3141, బీసీడీ 1459, బీసీఈ 2571. సో ఇవి మనకు ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. సో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వచ్చేసి ఎస్సీ 400, ఎస్టీ 753, బీసీఏ 292, బీసీబీ 113, బీసీడీ 158, బీసీఈ 191, ఈడబ్ల్యూఎస్ 491. సో ఇవి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎస్సీ 716, ఎస్టీ 1320, బీసీఏ 572, బీసీబీ 580. సో బీసీడీ వచ్చేసి 304, బీసీఈ 363, ఈడబ్ల్యూఎస్ 2265. సో ఇవి మనకు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎవరైతే లైక్ కోటి ఉమెన్స్లో లాస్ట్ కట్ ఆఫ్స్. నెక్స్ట్ ఇంకా కొన్నే ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి ఫిజిక్స్. ఎంఎస్సి ఫిజిక్స్లో ఎస్సీ 421, ఎస్టీ 321, బీసీఏ 227, బీసీబీ 228, బీసీడీ 267, బీసీఈ 297, ఈడబ్ల్యూఎస్ 1135. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి జూలాజీ. సో జూలాజీ వచ్చేసి మనకు ఎస్సీ 112, ఎస్టీ 206, బీసీఏ 154, బీసీఈ 124, బీసీబీ 211, బీసీసీ 357, బీసీడీ 146, ఈడబ్ల్యూఎస్ 208. సో ఇవి మనకు ఎంఎస్సి జియాలజీ అండి. సో కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి, డిమాండ్ ఉన్న సబ్జెక్ట్స్ కాబట్టి. నెక్స్ట్ ఎంఎస్సి బయోటెక్నాలజీ. ఎంఎస్సి బయోటెక్నాలజీలో ఎస్సీ 605, ఎస్టీ 667, బీసీఏ 416, ఈడబ్ల్యూఎస్ 619, బీసీబీ 154, బీసీసీ 118, బీసీడీ 122, బీసీఈ 211. సో ఇవి మనకు ఎంఎస్సి బయోటెక్నాలజీ. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి న్యూట్రిషన్స్ అండ్ డైటిస్ట్లో మనకి ఎస్సీ 208, ఎస్టీ 833, బీసీఏ 162, బీసీఈ 37, బీసీబీ 55, బీసీసీ 545, బీసీడీ 64, ఈడబ్ల్యూఎస్ 219. సో ఇవి మనకు ఎంఎస్సి న్యూట్రిషన్స్ అండ్ డైటిస్ట్లో కట్ ఆఫ్స్. సో ఇంకా లాస్ట్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి చెప్తే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్సీ 102, ఎస్టీ 228, బీసీఏ 136, బీసీబీ 90, బీసీసీ 317, బీసీడీ 66, బీసీఈ 38, ఈడబ్ల్యూఎస్ 99. సో ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి కట్ ఆఫ్స్. లాస్ట్ వచ్చేసి ఎంఎస్సి డేటా సైన్స్. సో ఎంఎస్సి డేటా సైన్స్లో ఎస్సీ 220, ఎస్టీ 1133, బీసీఏ 481,
బీసీబీ 152, బీసీసీ 44, బీసీడీ 131, బీసీఈ 562, ఈడబ్ల్యూఎస్ 363. సో ఇవి మనకు ఎవరైతే లైక్ ఉమెన్స్ కోటీలో చేద్దాం అనుకుంటున్నారో ఈ సబ్జెక్ట్స్కి మనకు కట్ ఆఫ్స్ అండి. సో ఇంకేమైనా సబ్జెక్ట్స్ మిస్ అయితే మీరు లైక్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. సో మోస్ట్లీ ఇవి మనకు లాస్ట్ ర్యాంక్స్ అండి. సో ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఎవరికైతే కోటి ఉమెన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కోటి ఉమెన్స్ రాలేదు నాకు కోటి ఉమెన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు కోటి ఉమెన్స్లో ఎంఎస్సి బాటనీ అనుకుంటారు, 2-3 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, కానీ ఎంఎస్సి బాటనీ రాలేదు, ఏదో ఒక వేరే సబ్జెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ మీకు నచ్చితే ఉస్మానియా యూనివర్సిటీ పెట్టండి. ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారో అన్ని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో మీకు ఏదైతే కోటి ఉమెన్స్ పెట్టండి. సపోజ్ ఎవరికైతే కోటి ఉమెన్స్ ఇంకా రాలేదో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సపోజ్ వాళ్ళు కట్ ఆఫ్స్ అనేటి ఇప్పుడు నేను కట్ ఆఫ్స్ చెప్పాను కదా. ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ ఉంది. ఎంఏ ఇంగ్లీష్లో ఎస్సీ వాళ్ళకు 289 కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలంటే ఇప్పుడు చెప్తాను. ఎంఏ ఇంగ్లీష్లో ఎస్సీ వాళ్ళకు 289, ఎస్టీ వాళ్ళకు 273, అదే బీసీబీ అనుకోండి 230. సో కనీసం మనము +10 +20 అంటే ఇప్పుడు 289 కదా, కనీసం వాళ్ళ దగ్గరలో ఉండాలి. అంటే 300 బిలో. బీసీబీ 230 ఉండి కనీసం 240 బిలో అంటే కరెక్ట్ వాళ్ళ దగ్గరలో ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ ఫేజ్ 1లో ఎవరికైతే యూనివర్సిటీ సీట్స్ వచ్చినాయో వాళ్ళు పక్కా బుక్ చేసుకుంటారు. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేశారంటేనే వాళ్ళకి సీట్ బుక్. వాళ్ళు ఎప్పుడు వేరే యూనివర్సిటీకి చేంజ్ అవుతారంటే వాళ్ళకు ఇంకా మంచి యూనివర్సిటీ వచ్చినప్పుడు అండ్ ఇంకా మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చేంజ్ అవుతారు, లేదంటే అదే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫేజ్ 2లో మీకు యూనివర్సిటీ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడైనా ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టిన వాళ్ళు మీరు తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ పెట్టాలి. సో ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉంటారు ఓన్లీ 2 పెడతాడు, అంటే 2 పెట్టడం వల్ల మీరు వేరే యూనివర్సిటీలో సీట్స్ పోయినట్టు. అంటే మీకన్నా పెద్ద ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఈజీ వస్తాయి. ఎందుకు, మీరు ఆల్రెడీ ఫేజ్ 1లో 2 కాలేజెస్ పెట్టారు, వాళ్ళు ఉన్నాయన్నీ పెట్టింది కాబట్టి వాళ్ళకి ఏదో ఒక సీట్ వచ్చింది. సో ఇప్పుడు ఏం పర్వాలేదు, ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు రాకపోయినా ఏం పర్లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఏ యూనివర్సిటీ ఇష్టం, ఉస్మానియా అయితే ఉస్మానియా, కోటి అయితే కోటి, కేయూ అయితే కేయూ, టీయూ అయితే టీయూ, కానీ అన్ని యూనివర్సిటీలు పెట్టాలి. ఫస్ట్ 8 యూనివర్సిటీస్ పెట్టండి, మళ్ళీ సబ్ క్యాంపస్ పెట్టండి, మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి. సో ఫేజ్ 1లో ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అవుతాయి యూనివర్సిటీ సీట్స్. సెకండ్ ఫేజ్లో మీకు కనీసం మీ ర్యాంక్ కొందరికి టాప్ 100లో ఉంటాయి, టాప్ 200లో ఉంటాయి, కానీ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక యూనివర్సిటీ 2 యూనివర్సిటీ 3 పెడతారు. మిగతా యూనివర్సిటీలో కూడా మనకు రావాలంటే మీరు ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్ పెట్టండి. సో మెయిన్గా మనకు ఈ డిస్ట్రిబ్యూషన్ ఎట్లుంటుందంటే సీట్ ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళకి 10%, 15%, ఎస్టీ వాళ్ళకు అట్లా రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్టీ వాళ్ళకు 10, మళ్ళీ బీసీ వాళ్ళకు 45, అందులో కూడా బీసీఏ, బీసీబీ, బీసీసీ అట్లుంటాయి. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ 10%. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీ క్యాస్ట్లో మీరు టాప్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు సీట్స్ వస్తాయి. మీరు పక్క క్యాస్ట్ల గురించి మనకు అనవసరం. ఇప్పుడు బీసీఏ ఉన్నాడు, బీసీబీ గురించి అవసరం లేదు వాళ్ళకు. నువ్వు బీసీబీలో టాప్ వస్తే నీకు బీసీబీ సీట్లో వస్తుంది. ఇప్పుడు మీరు ఎస్సీ అనుకోండి, మీరు ఎస్సీలో టాప్ ఉంటే మీకు మంచి సీట్ వస్తుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలి, దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు యూనివర్సిటీ అంటే ఓన్లీ ఉస్మానియా, కాకతీయ కావచ్చు, కోటి ఉమెన్సే కాదు, అన్ని యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఈ మిస్టేక్ చేయకండి. ఫస్ట్ కట్ ఆఫ్స్ చూసుకోవాలి. మనకు లాస్ట్ కట్ ఆఫ్స్ ఇవన్నీ నేను చెప్పిన లాస్ట్ కట్ ఆఫ్స్. సో లాస్ట్ కట్ ఆఫ్ ఇక్కడ వరకు అయింది, మన ర్యాంక్ ఎంత ఉంది. సో దగ్గరలో ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు, దగ్గరలో లేకపోతే వేరే యూనివర్సిటీ ఓపెన్ చేయండి. వేరే యూనివర్సిటీలు ఎట్లా ర్యాంక్స్ ఉన్నాయి, నాకన్నా పెద్ద ర్యాంక్స్ ఉన్నాయా, నాకన్నా చిన్నగా ఉన్నాయా. సో అలా 8 యూనివర్సిటీని కంపేర్ చేసుకోవాలి. సో ప్రీవియస్ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ చెప్పాను, దాని తర్వాత ఇది కోటి ఉమెన్స్. సో ఇందులో మీ ర్యాంక్ దగ్గరలో ఉంది, ఏ యూనివర్సిటీ కట్ ఆఫ్లో మీకు దగ్గరలో ఉంది, వచ్చే ఛాన్సెస్ ఉందనుకుంటే మీరు వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సపోజ్ యూనివర్సిటీలో వస్తలేదు, సబ్ క్యాంపస్ నిజాం కాలేజ్ కావచ్చు, సైఫాబాద్ కావచ్చు, మనకు పీజీ సికింద్రాబాద్ కావచ్చు, అట్లా చూసుకోండి. అట్లా కూడా వస్తలేదు, కనీసం గవర్నమెంట్ కాలేజీలో వస్తుందా అంటే గవర్నమెంట్లో చూసుకోండి. సో గవర్నమెంట్లో కూడా వస్తుందంటే అందులో జాయిన్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ కాలేజ్ కూడా కొన్ని బాగుంటాయి. ఓన్లీ మాకు పీజీ సర్టిఫికేట్ కావాలి, సరే యూనివర్సిటీ వస్తలేదు, ప్రైవేట్లో చేద్దాం అనుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు. సో చాలామంది మిడిల్ క్లాస్ నుంచి వస్తారు కాబట్టి యూనివర్సిటీ సీట్ రావాలంటే మీకు హాస్టల్ ఫెసిలిటీ, లైబ్రరీ ఫెసిలిటీ అన్నీ రావాలంటే అన్ని యూనివర్సిటీస్ పెట్టండి. సో ఇది మెయిన్ పాయింట్ అండి. సో కట్ ఆఫ్స్ చూసుకోండి, అన్ని యూనివర్సిటీలు ఎట్లున్నాయి, మనకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ క్యాస్టే, వేరేళ్ళ గురించి వద్దు. మనకు మన క్యాస్ట్ ఏంది, మన క్యాస్ట్లో మనం టాప్ ఉన్నామా లేమా అది చూసుకోవాలి. సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా ఇవ్వాలి.
మీ దగ్గర ఏమైనా సర్టిఫికేట్స్ లేకుంటే ఇప్పుడు వెళ్ళి మీ కాలేజ్ నుండి తెచ్చుకొని పెట్టుకోండి ఫేజ్ 2 లోపు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావచ్చు, ఇంకా ఫేజ్ 2లో ఎట్లా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్, నాకు పక్కా పీజీ సీట్ కావాలి, పక్కా యూనివర్సిటీ సీట్ కావాలి, సో మీ ర్యాంక్ కొద్దిగా మంచిగా ఉండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మీరు పర్సనల్గా చాట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు సబ్స్క్రిప్షన్ లైక్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు జాయిన్ బటన్ ఉంటుంది. మీకు నాట్ ఓన్లీ పీజీ అండి, కొందరు బీఎడ్ రాసిన వాళ్ళు ఉంటారు, టీటీసీ రాసిన వాళ్ళు ఉంటారు, ఎవరైతే పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి అనుకుంటున్నా, లేదంటే ఏమన్నా మీ పీజీ కావచ్చు, లైక్ డిఎల్ ఎట్లా అవ్వాలి, లేదంటే జేఎల్ ఎట్లా అవ్వాలి, నేను టీచర్ ఎట్లా అవ్వాలి, ఇట్లాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కెరీర్ ప్రకారంగా మీకు ఈ 1 మంత్కి యాక్సెస్ ఉంటుంది. మీరు ఏ డౌట్ అడిగినా నాకు హైలైట్ అవుతుంది. సో ఫస్ట్ కమెంట్ మీకు ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సపోజ్ మీకు ఏమన్నా ఏ యూనివర్సిటీలో నాకు సీట్ రాబోతుంది అనుకుంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు. లైక్ నా సబ్జెక్ట్ ఇది, నేను ఎంఏ సోషాలజీ రాసిన, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ రాసిన, నా ర్యాంక్ ఇంత, నా క్యాస్ట్ ఇది అని పెడితే మీకు యూనివర్సిటీ సీట్లో వచ్చే ఛాన్సెస్ ఉందా, లేకుంటే సబ్ క్యాంపస్లోనే వస్తుందా, లేదంటే ప్రైవేట్కి వెళ్ళండి మీకు ఛాన్స్ లేదని అట్లా చెప్తా. ఎందుకంటే ఒక హోప్ ఉండాలి మీకు పక్కా. సో ఇప్పుడు మీకు వస్తుందా రాదా అని క్లారిటీ ఉంటే మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మీరు బీఎడ్ చేసుకోవచ్చు, టీటీసీ చేసుకోవచ్చు, లేదంటే వేరే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వచ్చు. సో అలా మీకు పర్సనల్గా చాట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో ఎందుకంటే మనకు వెబ్సైట్లో అన్ని కట్ ఆఫ్స్ గురించి ఉన్నాయి, మనకు ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు వెబ్సైట్ ద్వారా చూడండి. డౌట్స్ ఉన్న వాళ్ళు, ఏమైనా పర్సనల్ గైడెన్స్ కోసం అనుకున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. జస్ట్ జాయిన్ బటన్ క్లిక్ చేస్తే 29 రూపీస్ చూపిస్తుంది. ఆ 29లో కూడా ఒక 10-11 రూపీస్ యూట్యూబ్ వాళ్ళు తీసుకొని నాకు 18 రూపీస్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఫైనల్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 2లో అన్ని యూనివర్సిటీస్ పెట్టండి. అన్ని యూనివర్సిటీస్ మీరు ఎన్నైతే సబ్జెక్ట్స్ రాసారో ఈ ఒక సబ్జెక్ట్కి అన్ని పెట్టండి, ఇంకొక సబ్జెక్ట్కి అన్ని పెట్టండి. రెండిట్లో ఏదైతే మంచి యూనివర్సిటీ వస్తుంది, మీకు హాస్టల్ ఉన్న యూనివర్సిటీ వస్తుందో అందులో వెళ్ళి మీరు జాయిన్ అయిపోవచ్చండి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.